మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. బేసిక్ గా మీరు చూసిన వాళ్ళందరికి మందు ఉందని చెప్తున్నారంట. కడుపులో మందు ఉంటేనే ఉందని చెప్తామమ్మా. లేని వాళ్ళకి మందు ఎక్కడి నుంచి ఇస్తాం? రోగం లేకపోతే దానికి మెడిసిన్ ఎందుకు? అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్లలో కూడా అందరు మందు ఉంది అనుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉండి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు మందు ఉంది నాకు లేదు ఏం చెప్తాడో స్వామి అనే టైం పాస్ కోసం వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు. వాళ్ళకు ఉండేనా? ఉంటుందమ్మా. అంటే సగానికి సగం మంది ఉంటుంది, అందరికి ఉండదు. ఉన్న వాళ్ళు మాత్రము ఎక్కువ ఆలోచించకుండా మెడిసిన్ తీసుకుంటారు. ఓకే, డౌట్ ఉన్న వాళ్ళు కొంచెం టైం తీసుకొని తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, మెడిసిన్ తీసుకున్నాక పథ్యం ఉండాలి, ఇది తినొద్దు ఇంతవరకే ఉండాలి అని అంటారు. ఆ పథ్యం కరెక్ట్ గా పాటించకపోతే కూడా రివర్స్ జరుగుతుందా ఏమన్నా? పథ్యం అనేది మన గురించి అమ్మా. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మెడిసిన్ తీసుకుంటాము, మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఇప్పుడు మనకు కడుపులో మందు ఉండడం వల్ల నరాలు మొత్తం ఇట్లా బిగించి పట్టుకుంటాయి. మెడిసిన్ ఇచ్చిన తర్వాత రిలాక్స్ అవుతాయి నరాలన్నీ. ఆ రిలాక్స్ అయిన నర్వస్ సిస్టమ్ మంచిగా నడవడానికి పథ్యం అనేది సిస్టమ్ పెట్టింది. మీ ఆరోగ్యం గురించే చెప్పింది అది. వెల్లుల్లి కారంతో 3 రోజులు పొద్దున మధ్యాహ్నం పొద్దున సాయంత్రం అట్లా తినడం వల్ల వెల్లుల్లి కారం చాలా ఆరోగ్యవంతమైనది. దాంతో మనం ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటే ఆరోగ్యం యథావిధంగా అవుతుంది. అందుకనే పథ్యం చెప్తున్నాము, కాళ్ళు చేతులు పడిపోకుండా. ఈ మరుగు మందు రిలాక్స్ అంటే విరుగుడు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫిష్ తింటే మాత్రం వాళ్ళ కాళ్ళు చేతులు నెల రోజులలో మ్యాక్సిమం పడిపోయే అవకాశాలు ఉంటాయి తల్లి. ఫిష్ చాలా డేంజర్. గోంగూర వంకాయ తింటేనేమో కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాయడం, నర్వస్ సిస్టమ్ దెబ్బతిండము, బుద్ధి ఖరాబ్ చేయడం అట్లా ఉంటుంది తప్ప ఫిష్ చాలా డేంజర్ తల్లి. అది అస్సలు తినకూడదు అమ్మా. ఇప్పుడు లైవ్ లో ఏమైనా చేయగలుగుతారా నాకు ప్రూఫ్? టెస్టింగ్ చేసాము. ఓకే, ఎలా? చేతిలో పసరు పోస్తాము, ఉందో లేదో చూపిస్తాం. ఓకే, దానివల్ల మనకు ఉందో లేదో తెలిసిపోతుంది. అంటే పసరు పోస్తే ఎలా తెలుస్తుంది? అది మరుగు మందు కడుపులో ఉంటే చేతిలో గడ్డ కడుతుందమ్మా. లేకపోతే వాటర్ లాగా లిక్విడ్ లాగా ఉంటుందమ్మా. దాన్ని బట్టి మీకు ఉందా లేదా తెలుసు. సరే చేయండి అయితే. సో ఇదే ఆకు అనమాట, అక్కడ దంచుతుంది. ఈ ఆకుని మన చేతిలో పోస్తారంట. టెస్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది ఎంతసేపు పెట్టుకోవాలి? 1 మినిట్ అమ్మా. 1 మినిట్. ఇలా చేతిలో ఉండి లూజ్ ఉంటే లేనట్టు అండి. చూస్తున్నారా ఈ మేడం? ఇలా చేతిలో ఉండి లూజ్ ఉంటే ఉండదు. ఇట్లా స్టిక్ ఫెవికాల్ లెక్క స్టిక్ లేదు, ఇది లిక్విడ్ ఉంది, కదులుతుంది. అవును, కదలకూడదు. ఫెవికాల్ లాగా స్టిక్ ఉంటే మీకు కడుపులో మందు ఉన్నట్టు. హోమాలు చేస్తూ ఉంటారు కదా, ఏ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు? ఎన్ని రకాల దేవుళ్ళు ఉంటారు? హోమం అసలు ఎందుకు చేయాలి? ఎవరు చేయాలి? ఎలా చేసినంత వరకు ఏం జరుగుతుంది? బ్లాక్ మ్యాజిక్ కి గురైన వ్యక్తులకు హోమం చేస్తే తొందరగా రిజల్ట్ ఉంటుంది తల్లి. అది ఫస్ట్ గణపతితోని స్టార్ట్ అయ్యి, సిద్ధగురు మంత్రంతో స్టార్ట్ అయ్యి, ఇట్లా ప్రత్యంగర భద్రకాళి, బగులాముఖి, కాలభైరవ స్వామి, వారాహి ప్రత్యంగర ఇలాంటి మహామంత్రాలతోని హోమం చేస్తే కనుక ఆ శత్రు పీడ, ఈ చేతబడి పీడ ఉన్నవాడు తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది తల్లి. ఇందులో చాలా రకాలు ఉంటుంది. మనకు ఏ శక్తి ఏ దేవత ఇస్తుందో దాన్ని బట్టి మంత్రం యూజ్ చేసి ఆ యొక్క అవతల వారి యొక్క చేతబడిని క్లియర్ చేస్తే మనకు మంచి జరుగుతుంది తల్లి. ఇంకొకటి, ఇందులో చేతబడిలలో పుత్తలి ప్రయోగం అనేది ఒకటి ఉంటుందమ్మా. మనిషి ఒక బొమ్మను చేస్తారు, అందులో వారి యొక్క ఆత్మను ఆకర్షించి పిన్నిస్లతో గుచ్చడము, చిన్న చిన్న నెయిల్స్ ఉంటాయి. అంటే మనకి సినిమాలలో చూపించిన విజువల్స్ అని నిజమే. అయితే ఒక బొమ్మని తయారు చేసేసి మనం ఎక్కడైతే పిన్ గుచ్చుతామో వాళ్ళకి అక్కడ కుచ్చుకుంటున్నట్టుగా పెయిన్ గానీ. ఒకటి ఏంటంటే పిండితోని బొమ్మను చేస్తారమ్మా. పలానా పేరుతోని ఆ యొక్క ఆత్మని ఆకర్షిస్తారు. ఆత్మాకర్షణ విద్య అని అంటారు. అందులో ఉన్న ఆత్మ ఇందులోకి వచ్చేస్తుంది. అది ఎప్పుడు నైట్ 10 తర్వాతనే 12 తర్వాతనే చేస్తారు. అప్పుడు ఆత్మ కదలదు కదా, నిద్ర అవస్థలో ఉంటుంది. ఆత్మను చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మనం నిద్రపోతాం, మనం ఆత్మకు తెలియదు. మనకు చేసి వాడు ఎక్కడైతే పిన్నిస్ కానీ పిన్ గుచ్చుతాడో, అంటే మూల గుచ్చుతాడో అక్కడ మనకు పుండులాగా అవుతుంది. చేతికి ఇక్కడ గుచ్చితే ఇక్కడ పుండు జరుగుతుంది, ఇక్కడ గుచ్చితే వాళ్ళకు ఇలా ఇక్కడ కూడా గుచ్చుతారు. అలా బొమ్మను చేసి పెడతారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మ్యాక్సిమం కూడా స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్లో అలా చేయడం వల్లనే పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. దానికి చెట్ల ఒక మంత్రశక్తి ఉన్న గురువులు దానికి ప్రాణం పోసి మళ్ళీ ఆ పీసీఓడి ప్రాబ్లం కానీ తొలగిస్తారు. అట్లా ఎక్కడ హార్ట్ దగ్గర పిన్ను గుచ్చితే వానికి హార్ట్ అటాక్ వస్తుంది, లివర్ దగ్గర వస్తే అది లివర్ అంతా చెడిపోతుంది. టైం పట్టవచ్చు, శక్తిని బట్టి. మా శక్తి ఉన్నవాడు కేవలం మన పేరుతోనే వాడిని సవరించగలుగుతాడు. కానీ స్టార్టింగ్ చేసేవాడు ఇలాంటి ప్రయోగాలు చేస్తాడు తల్లి.
మనము దానికి శారీరకంగా దృఢంగా ఉండాలంటే ప్రత్యంగరని, కాలభైరవ స్వామిని, వారాహి మాతని ఎక్కువ పూజిస్తే మనకు శారీరక ఇబ్బందులు పోతాయి. అందులో వజ్ర భైరవుడు అనే ఉంటుంది. వజ్ర భైరవుడు కాలభైరవ స్వామి యొక్క స్వరూపమే. వజ్ర శరీరం మనల్ని కాపాడుతుంది. వజ్రవారాహి ఇలాంటి దేవతలను ఆరాధించడం వల్ల మనకు శారీరక దృఢత్వం వస్తుంది. మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఇట్లాంటి వజ్రంగ బలి అని అంటాం హనుమాన్ని. అది వజ్రంగ బలి కాదండి, వజ్రాంగ బలి. వజ్రం లాంటి శరీరము, వజ్రం లాంటి అంగం గలవాడు బలిశాలి. వజ్రాంగ బలి. హనుమంతునికి వజ్రాంగ బలి అని పేరు. వజ్రం లాంటి అంగం గలవాడు బలశాలి అని వజ్రాంగ బలి అని పేరు వచ్చిందమ్మా. ఇది మనం గమనించుకోవాలి. ఇలా హోమాల ద్వారా ఎలాంటి సమస్య కూడా, పిచ్చి ఉన్మత్తము పోగొట్టుకోవడానికి కూడా మనకు హోమాలు ఫలిస్తాయి. దానికి ఉన్మత్త భైరవుని ఆవహించి అని పిచ్చి తీసుకోవచ్చు. ఈ మెంటల్ హాస్పిటల్లో చాలామందికి పిచ్చి పోదు, ఎంతైనా కూడా టాబ్లెట్స్ వేసి వాళ్ళ అనారోగ్యం అవుతుంది. ఈ ఉన్మత్త భైరవ మంత్రం చేస్తే కనుక వాడికి తొందరగానే రిలీఫ్ వస్తుందమ్మా. ఇది జాగ్రత్తగా గమనించి స్వస్తి చేకూరుతుంది. బ్లాక్ మ్యాజిక్ ఎలా చేస్తారు స్వామి? మనిషి యొక్క వస్తువులు బట్టి, కానీ నామ గోత్రాలు బట్టి కూడా, పుట్టిన తేదీ బట్టి కూడా, అది ముఖము ఒక ఫోటో తీసి కూడా చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు అమ్మ. శక్తి ఉన్న వాళ్ళు శత్రు పేరు లేకుండా కూడా మనం వారు ఫేస్ ఎలా ఉందో గమనించుకొని కూడా చేస్తారు. జానంలో ఎలాగైనా చేయొచ్చు. అంటే ఎవరికి చేయొచ్చు? అసలు చేయకూడదే తప్పు. వాళ్ళు ఎలా చేయాలనేదే ఎవరికి చేయకూడదు. అసలు చేసేది శత్రునాశనం గురించి చేస్తారు, అది చేయకూడదని చెప్తాము. అయితే ఇప్పుడు ఇంకొకటి, లేడీస్ పుష్పవతి అవుతుంటారు కదా, ఆ టైంలలో కొందరు అక్షంతలు వేయడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అని అంటారు. అది నిజమేనా? మొదటి స్త్రీ రజస్వల అయినప్పుడు తనకు ఒక అశౌచం అనేది ఏర్పడుతుంది. అలాంటి టైంలో తన శారీ ఫంక్షన్ అప్పుడు ఎప్పుడైనా కూడా అక్షంతలు తన నెత్తి మీద జల్లడం వల్ల ఈ వంద దోషాలు, పీసీఓడి ప్రాబ్లం వస్తాయి. ఇవన్నీ కూడా మంత్రాక్షంతలు ఉంటాయి. మంచి దేవతను ఆరాధించిన వాళ్ళు ఆశీర్వచనం ఇస్తారు. చేతబడి ప్రయోగం చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అతను రజస్వలైన స్త్రీ తల మీద వేస్తారు, ఆ అమ్మాయిని నాశనం చేయడానికి. ఇలా జాగ్రత్త పడి ఎవరిని అయినా కూడా అశౌచం ఉన్న వాళ్ళని, శుద్ర పూజలు ఉన్న వాళ్ళని తెలుసుకొని జాగ్రత్త పడాలి. వాళ్ళని బహిరంగంగా ఎవరిని కించపరచొద్దు, అవమానించొద్దు, కానీ జాగ్రత్త పడడం మనకు మేలని చెప్తానమ్మా. ఈ మెచ్యూరి ఫంక్షన్స్, పుష్పవతి ఫంక్షన్స్లలో చాలా అంటే బయటికి వెళ్ళొద్దు, వాళ్ళది బాతింగ్ చేయడానికి వెళ్తే కూడా ఎవరికి కనిపించొద్దు అని ఫేస్ ని దాచేసి ఒక మూలకే కూర్చోబెడతారు లేడీని. ఎందుకని? నా చెల్లెలు చైతన్య అని నా చెల్లెలు ఉందమ్మా, సొంతం మా చిన్నమ్మ వాళ్ళ కూతురు. 7th క్లాస్లో చిన్నప్పుడు రజస్వల అయినప్పుడు ఒక ప్రెగ్నెన్సీ లేని స్త్రీ తను ఏం చేసింది, తనకు ఆల్రెడీ వంద దోషం ఉంది. ఒక ఆంటీ తను ఏం చేసింది, రజస్వల అయినప్పుడు 3వ రోజుకి తలస్నానాలు పోస్తారు, 5వ రోజుకి మంగళ స్నానాలు అంటాం కదా, అట్లా మా చెల్లెలకు చేయడం జరిగింది. ఒక ఆంటీ తనకు పిల్లలు పుట్టరు, తనకు గొడ్రాలని తెలిసి కూడా తన అక్షంతలు తీసుకొచ్చి వాటర్ స్నానం చెప్పడం జరిగింది. తన దోషము తనకు ట్రాన్స్ఫర్ అయిందమ్మా. అప్పుడు మా చెల్లెలు గారైనకి తనకు మ్యారేజ్ లేట్ అవ్వడము, జాబ్ రాకపోవడము, బుద్ధి పనిచేయకపోవడము, ఎంత వయసు వచ్చినా కూడా ఎవరు చూసి కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉండడము, ఇలాంటి చాలా ఇబ్బందులు మా చెల్లెల్లో జరిగింది. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్త ఉండాలని భావిస్తున్నానమ్మా. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.